నర్మద అయితే ఆఫీస్కి రెడీ అవుతూ ఉండగా సాగర్ వచ్చి వెనకల నుంచి నవ్వుతూ చూస్తూ మురిసిపోతూ ఉంటాడు నర్మదాని. ఇక నర్మద అయితే సాగర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక సాగర్ అయితే నర్మదాని కూల్ చేయడానికి పాట పాడుతూ ఉంటాడు. అయినా సరే నర్మద పట్టించుకోకుండా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది. అలా రెడీ అయ్యేసరికి సాగర్ వచ్చి నర్మదాకి ప్రపోజ్ చేయగానే నర్మద నవ్వుతూ ఉంటుంది. ఇక సాగర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటాడు. ఇక సాగర్ నవ్వడం స్టార్ట్ చేసరికి నర్మద అయితే సాగర్ చేతిలో నుంచి పువ్వు తీసుకొని చాలా కోపంగా ఆ పువ్వుని అయితే నలిపేస్తూ ఉంటుంది. అలా నలిపేయగానే సాగర్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అలా నలిపేసిన పువ్వు సాగర్ ముఖం మీద కొడుతూ ఉంటుంది నర్మద. అలా కొట్టగానే సాగర్ ఒక్కసారిగా ఇదేంట్రా బాబు ఇలా కోపంగా ఉంది అని కోపంగా నర్మద చూసేసరికి బాపురే ఇంత కోపంగా చూస్తుందా నర్మద, తన కళ్ళలో ఎంత అగ్నిపర్వతాలు రగులుతున్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక నర్మద అయితే చాలా కోపంతో సాగర్ వైపు అలా చూస్తూనే ఉంటుంది. అలా చూస్తూ ఆఫీస్కి అయితే రెడీ అవుతూ హెయిర్ బ్యాండ్ కోసం అయితే వెతుకుతూ ఉంటుంది. అసలు నర్మద కళ్ళల్లో ఏంటి అంత అగ్నిపర్వతాలు రగులుతున్నాయి, నిజంగా ఆడదాని చూపు నీటికి నిప్పికి ఎంత పవర్ ఉందో ఆడదాని చూపుకు కూడా అంతే పవర్ ఉంది అని చెప్పేసి అంటూ ఇదేంట్రా బాబు ఇంత దీనిగా చూపించింది, ఇప్పుడు నేను దీన్ని అగ్నిపర్వతాన్ని చల్లార్చాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఏ కవి చెప్పాడో కానీ ఆడదాని చూపు చాలా పవర్ఫుల్ అని, నిజంగా పవర్ఫుల్లే అని సాగర్ అనుకుంటూ ఉంటాడు. నర్మదా నీకు హెయిర్ బ్యాండ్ బాగుంటుంది పెట్టుకోవా అని చెప్పేసి సాగర్ ఇస్తూ ఉంటాడు. ఏంటి హెయిర్ బ్యాండా అని చెప్పేసి చేతిలో నుంచి తీసుకొని పక్కకి ఇసిరేసి వేరే హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటూ ఉంటుంది నర్మద. ఇక సాగర్ అయితే నర్మద రెడీ అవుతూ ఎంత కుందనపు బొమ్మలా ఎంత బాగున్నావు నర్మద, ఒకసారి రమ్మి ఫోటో తీసుకుందాం అని చెప్పేసి సాగర్ అయితే నర్మదాని పిలుస్తూ ఉంటాడు. ఇక నర్మద అయితే ఫోటోనా అని చెప్పేసి ఫోటోకి స్టైల్ ఇస్తూ ఉంటుంది. అలా ఫోటోకి స్టైల్ ఇవ్వగానే నవ్వగానే సాగర్ ఫోటో తీసుకుంటూ ఉంటాడు. సాగర్ ఫోటో అయిపోయిందా, ఒకసారి ఫోన్ ఇవ్వా అని చెప్పేసి నర్మద అంటూ ఉంది. ఫోనా అని చెప్పేసి ఇచ్చేసరికి అమ్మో ఫోనే నాకు ఒక్కటే ఉంది, దయచేసి దాన్ని పగలగొట్టకే అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక నర్మద అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అలా కోపంగా చూడగానే ఫోన్ అయితే పక్కకి ఇసిరేసింది ఏంటి అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక నర్మద అయితే చాలా కోపంగా ఆఫీస్కి అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఇదేంట్రా బాబు ఎంత కోపంగా ఉంది, నర్మద ఎంత కోపంగా ఉన్నా కూల్ చేసేసరికి కూల్ అయిపోద్ది కదా, అయినా ఇదేంటి ఇంత కోపంగా ఉంది, ఎంత కూల్ చేసినా కూల్ అవ్వడం లేదు, నేను బాగా టార్చర్ పెట్టానా నర్మదాని అని అయితే సాగర్ మనసులో అనుకుంటూ ఉంటాడు.